సోషల్ మీడియాలో హీరో వాళ్ళు వచ్చి అడిగితే మాట్లాడడం కాదు, మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చుకోండి. తెలంగాణ రైతాంగం కదిలితే ఏమైతుందో, ఆనాడు గంత పెద్ద మునగాడని మిలిటరీ, సొంత మిలిటరీ ఉన్న నిజాంనే తరిమికొట్టిన వాళ్లకు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్కకాడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజెంట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. తప్పకుండా ఇవాళ ఉన్న ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, దాంతో ఆ ప్రభుత్వం నుంచి దించాలి. ఆ రోజే తెలంగాణ రైతాంగానికి విముక్తి లభిస్తుంది. దీనికి నల్గొండ జిల్లా నుంచే నాంది పలకాలి. ఈ ధర్నానే దానికి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కటింగ్లను ఆపాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మొత్తం కొనుగోళ్లను వీలైనంత తొందరగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతుల తరఫున జరుగుతున్న దోపిడీని నివారించడానికి వెంటనే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. వరకు వాళ్ళ ఖాతాలో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. మా ఆర్థిక మంత్రి ఎన్ని ఇబ్బందులు పడ్డా, వానాడు అడ్డగోలుగా వాళ్ళు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించిన మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక క్రమ పద్ధతిలో మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు 25,50,000 మంది రైతులకు రుణమాఫీ చేసి రుణం తీసుకున్న చరిత్ర మా చరిత్ర. మా చరిత్ర గురించి మీరు మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి మాట్లాడే అర్హత మీకున్నదాన్ని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇదే కాదు, ఈనాడు ఆడబిడ్డలకు మేము ఈ ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్నా చిట్టి రాసిస్తున్నాడు. 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000, కొత్త నల్గొండ జిల్లాలనే 2,004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి, నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలిగని అని మన ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇదే కాదు, ఉచిత కరెంటు ఇండ్ల కన్నం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు, ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా ఈ దేశంలో కనిపెట్టింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 1,200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్ చౌర్యం కేసులను ఒక్క కలంపోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇండ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్నమాట వాస్తవం కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1,200 రూపాయల సిలిండర్ అయి రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. మోడీ ఎత్తుకపోతున్నాడు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తే సోనియామ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యని.
ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి మనం వచ్చినాక మొదటి 2 రోజులే డిసెంబర్ 9 నాడు 7 అధికారం చేపడితే 9 నాడే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఇవాళ పేదవాడిని కుటుంబ సభ్యులుగా భావించి అపోలో యశోద ఎక్కడికెళ్ళిన 10 లక్షల రూపాయలతోని మీ కుటుంబాలకు ఇవాళ ఉచిత వైద్యాన్ని అందించింది మన ప్రభుత్వం కాదా? అదే విధంగా ఇవాళ పాఠశాలల్లో ప్రమోషన్లు రాక టీచర్లు బదిలీలు లేక ఉంటే 35,000 మంది టీచర్లను బదిలీ చేయడమే కాదు 21,000 మంది టీచర్లను ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఫుడ్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను ఆదుకోవాలని 26,000 స్కూళ్ళల్లో 31 లక్ష విద్యార్థులకు ఇవాళ అన్ని రకాల వసతులు అందించాలని ఒక ప్రక్షాళన చేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ